తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆవిడ ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందండి. అదే మాట అమ్మ కూడా చెప్పింది, షర్మిలమ్మ కూడా చెప్పింది చాలా సందర్భాల్లో. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. విభజన తర్వాత జరిగింది. విభజన చేసినటువంటి తీరు కానీ ఉండవేళ అరుణ్ కుమార్ గారు కోర్టులో కేసేశారు. ఇది చూడండి, భారత యుద్ధంలో ద్రౌపది దేవి అడుగుతుంది కదా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని. అలాగా అసలు ఇది జరిగిన తీరేంటో చెప్పండి బాబు ఆయన కోర్టులో వేసి తిరుగుతూ ఉన్నారు పాపం. ఎవరు? అరుణ్ కుమార్ గారు. తలుపులు మూసేటువంటి డెమోక్రసీలో అది కరెక్టా కాదనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. కరోనా వచ్చిందండి, ఒక వైరల్ ల్యాబ్ లేదే మనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టాడు, 53,000 మందిని రిక్రూట్మెంట్ చేశాడు. మరి ఆ రోజు మన పరిస్థితి ఏమిటి? దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. షర్మిల ప్రభావం, షర్మిల ఇక్కడ రాజకీయాల విన్న ప్రభావం చేయగలరు ఆవిడ? షర్మిలమ్మని వేరుగా చూడం, మేము కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానమే మాట్లాడుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టంలో నష్టపోయినటువంటి ప్రజలు షర్మిలమ్మ చెప్పినా, సాక్షాత్తు సోనియమ్మ చెప్పినా అదే సమాధానం చెప్తారు. ఇక్కడ ఆ వ్యక్తులు కాదు, అక్కడ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీవ్ర నష్టం, తీవ్ర అన్యాయం ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చారు. అంటే కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఏమి ఉండదంటారా షర్మిల గారి వల్ల? కొంత చంద్రబాబు కలిశాడు కదా ఒకసారి, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కలిసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఇప్పుడు ఆయన మామగారి ఆశయం ఏంటి? తెలుగువాడ ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాకట్టు పెడుతున్నారని. తెలంగాణలో కదా అది ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలయికే, అది ఎక్కడైనా. మరి ఇక్కడెందుకు? ఇప్పుడు కలవడానికి నమ్మకం అని ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు కూడా కలుస్తాడు ఆయనకి ఏమిటి? ఆయనకి కావాల్సినటువంటిది ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, గెలవాలి, పట్టి పీడించాలి. అంటే చంద్రబాబు గారికి షర్మిల గారికి ఏంటి సంబంధం? అంటే ఆవిడే షర్మిల గారిని, చంద్రబాబే షర్మిలని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటారా? అట్లా మీకు ఏదైనా అనుమానం ఉందా? నాకు అనుమానం లేదు. అంటే వారు ఎంచుకున్నటువంటి తీరు, అక్కడ షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ, రాజశేఖర రెడ్డి గారు ఆశయమని, అది మళ్ళీ ఆమె డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎవరిని తిడుతున్నారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించాలనుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి బ్రదర్, అదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని. నేను ఒకసారి షర్మిలమ్మ గారికి ఇంటర్వ్యూ ద్వారా చూస్తే, రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆరోగ్యశ్రీ అయినప్పుడు 2.5 లక్షలు ఆయన పెట్టింది, 25 లక్షలు చేయటం ఆశయం కదా. ఓ పేద పిల్లవాడి జీవితం మొగ్గగానే ముగిసిపోకూడదని, పువ్వుగా మార్చాలని అమ్మఒడి, విద్యాదీవన, విద్యా కానుక వాళ్ళు ఏదో రాసిస్తారు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిస్తారు, చదివేయటమేనా మనం? అది ఒక సంస్కరణ కాదా? మహిళల ఖాతాల్లో డబ్బులు ఎవరి దగ్గర చేయి చేయక్కర్లేదు, ఏ మహిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టక్కర్లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో డీబీటీ అనేటువంటి ఒక సంస్కరణ కాదా? రైతులను ఆదుకోవడం ఒక సంస్కరణ కాదా? ఇక్కడ లక్ష్యాన్ని ఆయన ఛేదిస్తున్నాడు. లక్ష్యం ఏమిటి? పేదవాడు పేదవాడు పేదవాడు. లక్ష్యం ఏమిటి? సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అన్న పదం ఎక్కడుండేది? అదిగో 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 అని ఎండమావి ఎడారిలో చూపించారు. మీరు చెప్తున్న ఈ డెవలప్మెంట్స్, ఈ వెల్ఫేర్, ఇవి షర్మిల గారికి ఎందుకు కనిపించట్లేదు అంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నది స్క్రిప్ట్. ఎవరు స్క్రిప్ట్? రాధాకృష్ణ, రామోజీరావు గారు రాస్తున్నారు కదా, ఆ స్క్రిప్ట్ అని నేను అనుకుంటున్నాను. లేదా షర్మిలమ్మకి అన్నీ తెలుసు, తెలియదని నేను అన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఆశయం ఏంటి? స్వాతంత్రం వచ్చినప్పుడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా మారింది? అత్యాసపరుల వల్ల. ఈ అత్యాసపరులు రాసిచ్చే స్క్రిప్ట్లు చదివితే ఆ తల్లికి ఉన్నటువంటి గౌరవం తగ్గుతుంది.